హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఇంట్లో పనులు, వంట పనులు అన్నీ చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత వంటగది అయితే నాకు అస్సలు బాగున్నట్టు అనిపించలేదు. ఒక వారం రోజుల నుంచి అనుకుంటున్నానండి. రేపు శుభ్రం చేసుకుందాం, రేపు శుభ్రం చేసుకుందాం అనేసి అలాగలాగ ఒక వారం అయితే ముందుకొచ్చేసాను. ఇక వర్షాలకైతే మాకు పెంకుటిల్లు కాబట్టి అక్కడక్కడ వాన చినుకులు పడుతూ ఈ డబ్బాలన్నీ కూడా చాలా చాలా నాకు మంచిగా అనిపించలేదు. పాడైపోయినట్టు అనిపించాయి. వాటిల్లో ఉన్నవన్నీ కూడా ఖాళీ చేసేసుకొని అన్నీ ఇక్కడ వేసేసుకొని తోమేసుకుంటున్నానండి. ఇవి తోమడమే ఈజీగా అనిపిస్తుందండి. వీటిలో అన్నీ ఖాళీ చేసి వేరే వాటిల్లోకి కవర్లలోకి అలాగే పొట్లాల్లాగా కట్టుకొని గిన్నెల్లోకి తీసుకొని రవ్వలు, నూకలు, పప్పులు ఇవన్నీ ఉంటాయి కదండీ! వంటగది శుభ్రం చేయడం అంటే చాలా చాలా పనితో కూడుకున్నదే. చాలా ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. గదులు శుభ్రం చేసుకోవాలంటే అంత టైం పట్టదు గానండి. వంటగది శుభ్రం చేయాలంటే చాలా చాలా టైం పడుతుంది. ఇక ఎలా చేయాలో ఏంటో అనుకుంటూ నేను అలా వారం రోజులు అయితే వెనకబెట్టుకుంటూనే వచ్చేసాను గానీ, ఇక తప్పదు ఇక ఎలాగో చేసుకోవాల్సిందే అనేసి ఇక గట్టి నిర్ణయం అయితే తీసేసుకొని మొత్తం అన్నీ కూడా ఖాళీ చేసేసానండి. బయటేసుకునేసరికయితే 12 అవుతుందండి టైము. అప్పటికి నాకు ఇంటి పనులన్నీ అయ్యాయి. ఇక తర్వాత 12 గంటలకి మొదలుపెడితే పనేమవుతుందో అనుకున్నాను. కానీ డబ్బాలన్నీ ముందు శుభ్రంగా తోమేసి ఎండలో పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత పనేముంటుందండి, ఇవన్నీ కూడా నీట్‌గా తుడుచుకోవాలి, దులుపుకోవాలి. ముందైతే ఇక్కడ బీరువా ఉంది చూడండి, ఆ బీరువా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కూరగాయలు ఎలాగో ఇక్కడ పెట్టను గానండి, ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటాను. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇక్కడ మాకు ఎలకలైతే దొంగల్లాగా తిరుగుతూనే ఉంటాయండి. కంటికి కనపడవు కానీ అక్కడ ఉన్నవి అక్కడైతే ఉంచవు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎత్తుకెళ్ళిపోయి మూల మూలల్లో అయితే పెడుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇలా క్లీన్ చేసినప్పుడు చూస్తే ఇన్ని తీసుకెళ్ళిపోతున్నాయా నేను కొనుక్కున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అనిపిస్తుంది ప్రాణం. ఏం చేస్తామండి మరి, పెంకుటింట్లో ఎలకలు బెడత తప్పదు. వాటిని ఎంత నిర్మూలించినా గానీ మరలా వచ్చి తిష్ట వేసేస్తాయి. కొంచెం ఖాళీ ఉంటే చాలండి, అక్కడ ఏదో ఒక వస్తువు అయితే చేరిపోతుంది. ఈ బీరువా కింద అయితే బాక్సులతో నిండిపోతుందండి. స్టీల్ బాక్సులన్నీ కూడా ఈ బీరువా కిందకే పెట్టేస్తాను. అవసరమైనప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉంటుందనేసి. ఎక్కడ కొంచెం ఖాళీ ఉన్నా ఆ ప్లేస్‌ని అయితే వినియోగించేసుకుంటాను. వంటగది కదండీ! అసలే ఇది వరండా మాకు. వరండానే అలా వంటగదిలాగా మార్చేసుకున్నాము. వంటగదిలో మాకు మెయిన్‌గా ఉండేదేంటంటే ఈ బీరువా అండి. ఆ వంట బీరువా అంటారు చూడండి, అదనమాట. ఎప్పుడో కొన్నారు అత్తయ్య. ఇక మేము అన్నం వండుకున్నా, కూర వండుకున్నా, ఏదైనా దాచుకోవాలన్నా అన్నీ కూడా ఇందులోనే పెడతామండి. పొద్దస్తమాను గ్యాస్ స్టవ్ మీద అలాగే దీనిపైన బల్లపైన అయితే అన్నం పెడతాను. గ్యాస్ మీద అయితే కూరలు ఉంచేస్తాను. అది వేరే గిన్నెల్లోకి తీసేసుకొని దాచుకోవాలంటే మాత్రం ఆ బీరువాలోనే పెడతానండి. ఒక సిస్టర్ అడిగారు, "ఈ వంట బీరువాలో ఏం పెడతారు మీరు?" అనేసి. ఈ వంట బీరువాలో ఆహారమే కాదండి, ఇంకా చాలానే ఉంటాయి. ఎండు చేపలు దాచుకోవాలన్నా ఇక్కడ డబ్బా ఉంటది. ఆ డబ్బాలో పెట్టుకుంటాను. ఎండు రొయ్యలు, ఎండు చేపలు అలాంటివి ఉంటాయి చూడండి, వాటిని కూడా ఇందులోనే పెడతాను. సెపరేట్‌గా ఒక డబ్బా ఉంటుందిలెండి వాటికి, స్మెల్ వేరే వాటికి వెళ్ళకుండా. అన్నము, కూరలు ఇలా పొద్దస్తమాను బయటే ఉంచేస్తాను. అంటే ఆ బీరువా పైన చెప్పాను కదండీ! ఆ గ్యాస్ స్టవ్ మీద పప్పుచారులు, కూరలు ఏవైనా సరే అలానే ఉంచేస్తాను. సాయంత్రం వరకు కూడా అది ఏదైనా కొంచెం ఉంటే ఊడ్చేసుకొని బీరువాలో అయితే పెట్టుకొని తోమేసుకోవడం మామూలేనండి. కానీ నైట్ మాత్రం కంపల్సరీ ఈ బీరువాలోనే అన్నము మిగిలింది, అలాగే కూర మిగిలింది కూడా ఇందులోనే పెడతాను. పెరుగు తోడంటూ వేసుకున్నా గానీ ఇందులోనే దాచుకోవాలండి. అసలే ఎలకలు కదండీ మరి. అందుకని ఇక అన్నీ కూడా ఇందులోనే పెట్టేసుకుంటాను. వాటితో పాటు చిన్న చిన్న డబ్బాలు, గాజు సామాన్లు అన్నీ కూడా ఇందులోనే పెడతానండి. ఏదైనా సామానం వాడినా, వాడకపోయినా అన్నీ కూడా దాచే ఉంచాలండి అత్తయ్యకి. అవి కంటికి కనబడుతూనే ఉండాలి. నేను ఎలాగ ఇల్లు శుభ్రం చేసినా, వంటగది శుభ్రం చేసినా, ఏదైనా పనికిరానిది పాడేస్తానేమోనని ఇక వీటి వైపే చూసుకుంటూ ఉంటారు. పాడేయనివ్వరు కదండీ పెద్దవాళ్ళు. అది పనికొచ్చేది అయినా కాకపోయినా దాచుకుంటే దేనికైనా పనికొస్తుంది కదా అని ఆలోచిస్తారు. మనమేంటంటే అది శుభ్రంగా ఉంటుంది కదా, దాని ప్లేస్‌లో వేరొకటి పెట్టుకోవచ్చు. అదెందుకులే పాతబడిపోయింది, బాగోలేదనేసి పాడేయడానికి చూస్తాం కానీ, పెద్దవాళ్ళేమో అందుకు ఒప్పుకోరండి. అందుకని ఇన్ని డబ్బాలు, ఇంత సామానం అయితే ఉంటుంది. వీటిలో మేము వాడేవే తక్కువండి, వాడనివే ఎక్కువుంటాయి. ఇంకా రైస్ కుక్కర్ అయితే ఎప్పుడో నాకు పెళ్ళైన కొత్తలో అయితే తీసుకున్నాను. నేనే కొనుక్కున్నానండి.
పెట్టానండి దాన్ని. ఇక అది అత్తయ్య అయితే మార్చనివ్వరు. దాన్ని వేసేసి ఇంకో కుక్కర్ తీసుకుందామన్నా, పాన్ తీసుకుందామన్నా గానీ ఎప్పుడో కొనుక్కున్నది కదా! గుర్తుగా ఉంటుంది. ఉంచేయమంటది అత్తయ్య అయితే. అది అడ్డం తప్పించి దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? దాన్ని అలాగే బీరువాలో పెట్టి గత 15 ఏళ్లుగా దాస్తున్నాను. ఒకదాని పక్కన ఒకటి ఆనుకునైతే దేనికి తగినట్టుగా దాన్ని సర్దుకుంటాను. ఇవన్నీ తీసేయడం వల్ల అంతా చిరాకుగా అనిపిస్తుంది గానండి. ఇక అంతా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత చాలా చక్కగా అనిపిస్తుంది. ఏదైనా అంతే కదండీ! శుభ్రం చేసేటప్పుడు ఇక్కడ అసలు మనమే ఉంటున్నామా అనిపిస్తుంది. అవన్నీ కూడా అంత చిందరవందరగా చేసేసుకుంటాం కదా! సర్దుకునేటప్పుడు. ఇక నేను ఈ బీరువాలో ఉన్న సామానం ఏమీ కూడా దుమ్ము అలాంటిది ఏమీ లేదండి. అందుకని నేను వాటన్నిటిని ముందు బయట పెట్టేసుకొని, ఆ తర్వాత దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. బీరువాని తుడిచేసుకొని దాంట్లో పేపర్స్ అయితే తీసేసి పాతవి, కొత్తవైతే వేసేసి, ఆ తర్వాత వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా దాంట్లోకి సర్దేసుకున్నాను. ముందు వరుసలో పైన పెట్టేశానండి. ఇక ఆ తర్వాత కిందది కూడా తుడుచుకొని, పేపర్ వేసుకొని ఉన్నవన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఇల్లు సర్దినప్పుడల్లా ఏదో తెలియని బెంగ అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా చాలా చిందరవందర అయిపోతాయి కదా! డాబా ఇల్లు అలాంటివి సర్దుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో నాకు తెలీదు కానీ, మా ఇంట్లో వస్తువులు సర్దుకున్నప్పుడల్లా నాకు చాలా బెంగగా అనిపిస్తుంది. ఈ వంటగదిలోనైతే మరీనండి. దీన్ని ఎలా శుభ్రం చేయాలో ఏంటో, దీన్ని చేయగలనంటావా? టైంకి పిల్లలొచ్చేస్తారు. 4:30 అయిందంటే పిల్లలొచ్చేస్తారు. వాళ్ళొచ్చిన తర్వాత ఇదేంటి, అదేంటని ఏ పని చేసుకోనివ్వరండి. ఇక వాళ్ళొచ్చేసరికి కనీసం ఇవి దులపడం, కడగడం అన్నా అయితే బాగుండును అనిపించింది నాకు. ఇక ఏమవుతుందో ఏంటో అనేసి ముందు గిన్నెలన్నీ తోమి అక్కడ పెట్టానండి డబ్బాలు. ఆ తర్వాతేమో ఇది క్లీన్ చేసుకున్నాను. ఇక మిగతావన్నీ కూడా సామానం ఇంకా ఉన్నాయి చూడండి. ఆ స్టాండ్ కూడా అసలేం బాగోలేదు. దుమ్మట్టేసింది. ఎలాగో ఇదంతా దులపాలి కదండీ! ఇక దులిపేటప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఎందుకు, ఇవి కూడా కడిగేస్తే ఒక పని అయిపోతుందనేసి ఆ స్టాండ్‌ని కూడా తీసుకెళ్ళిపోయి కుండీ దగ్గర పెట్టేసి తోమేద్దామని వాటిలో ఉన్నవన్నీ ఖాళీ చేసేసాను. నేను ఏదైనా కష్టమైన పని చేసుకునేటప్పుడు ఇంటి దగ్గర ఎవరూ లేకుండా ఉంటేనే మంచిదనిపిస్తుందండి నాకైతే. అంటే ఇంటి దగ్గర ఎవరో లేకుండా వెళ్ళిపోవాలని కాదు కానీ, పిల్లలేమో స్కూల్‌కెళ్ళిపోయి పెద్దవారు ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఎవరూ లేకుండా ఉన్నప్పుడే నాకు ఇలాంటి పనులు చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక వాళ్ళు ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటారు కదండీ! వాళ్ళని చూసుకుంటూ ఈ పని చేయాలంటే నా వల్ల కాదు. నాకు నేనుగా ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పనైనా సరే చాలా ఈజీగా చేసేస్తాను. చాలా త్వరగా చేసేసుకుంటాను. ఇక ఇంట్లో అయితే అందరూ ఉన్నారండి. అత్తయ్య ఉన్నది. ఇంక మామయ్య ఎలాగో ఇంటి దగ్గర ఉంటారు. ఇక వదినుంది. వీళ్ళందరూ ఉన్నా సరే నేను మాత్రం ఈ పని చేసుకోవడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఇప్పుడు పని అప్పుడే చేసుకోవాలని చెప్పారండి పెద్దలు. ఆ మాట నిజంగా నిజమండి. ఎందుకంటారా? ఎవరు లేకుండా ఎవరి పనికి వాళ్ళు వెళ్ళేటప్పుడేమో నాకు ఒళ్ళు ఒంగలేదు. అందుకనే చెప్తున్నాను. ఎప్పుడు పని అప్పుడే చేసుకోవడం మంచిదని. అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. మరి వానలు పడుతున్నాయి కదండీ! ఇలాంటప్పుడు పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అందరి మధ్యలో నుంచి. ఇక ఎవరు లేకుండా అయితేనే మనకు త్వరగా అయిపోద్దండి. అలాగని ఇంట్లో వాళ్ళందరిని తోలేయాలని కాదండోయ్! ఇక ఈ స్టాండ్‌ని కూడా తీసుకెళ్ళిపోయి శుభ్రంగా తోమేసి అలాగే ఎండలో పెట్టేస్తాను. ఏదో ఒక అల్మారా సర్దుకొని, ఒక డబ్బాలే క్లీన్ చేసుకొని, అది వంటగదిలో ఉండేది ఒక్కొక్క పార్టే చేసుకోవడానికి ఉండదండి. ఒకటి తీసామంటే మొత్తం అన్నీ కూడా ఇక చిరాకుగానే కనిపిస్తాయి. ఏ ఒక్కటి వదిలేయడానికి ఉండదు. ఇక అందుకని ఏ టు జెడ్ ఈ వసారాలో ఏముంటాయో ఏంటో అన్నిటిని కూడా దులిపేసి మొత్తం అంతా కూడా క్లీన్‌గా చేసేయాలనిపించేసిందండి నాకు. ముందు డబ్బాలు తీసేసాను. వాటిని తోమిన తర్వాత మిగతాది చేయొచ్చనేసి ఇక ఒక్కొక్కటిగా అయితే ఇలా నేను పనైతే పూర్తి చేసేయాలనుకున్నాను. ఇక పైన అయితే నాకు బూజుకర్ర ఉందండి. బూజుకర్రతోనే దులిపాను ఫస్ట్. తర్వాత ఏదైనా అక్కడక్కడ ఉంటది చూడండి, దాన్నయితే ఇలా పెద్ద చీపురు కట్టతోటి అందిపుచ్చేసుకుంటే సరిపోద్దని ఇలా దీంతో కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను. మూల మూలల్లో ఉన్నదంతా కూడా దులిపేశాను. ఇల్లు శుభ్రం చేసినప్పుడల్లా నా గ్యాస్ స్టవ్‌కైతే స్నానం చేపిస్తానండి. లేదంటే అక్కడ పైన పెట్టి సబ్బుతో, స్క్రబ్బర్‌తో ఏదో అలా రుద్దేసి పొడి క్లాత్తోటైతే తుడిచేస్తాను గానండి, క్లీన్‌గా, నీట్‌గా నీళ్లు పోసి కడగాలంటే అక్కడ అవ్వదు గదండీ! అందుకని ఎప్పుడైనా నేను ఇలా ఇల్లు కడిగేటప్పుడు మాత్రం దాన్ని కిందకి దించేసి, అక్కడ ముందైతే ఆ బల్లనైతే శుభ్రంగా చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా నీట్‌గా చేసుకుంటాను. నాకు ఇలా గ్యాస్ స్టవ్ కడుక్కోవడం అంటే చాలా ఇష్టమండి. తుడుచుకోవడం కన్నా కడగడం నాకు చాలా ఇష్టం. కానీ అంతమాను అవ్వదు కదండీ మరి కడగడం. ఇలా అంతమాను ఇల్లయితే కడుక్కోలేం గదా! నాకు చిరాకొచ్చినప్పుడల్లా కడుగుతాను. లేదంటే అలా తడిగుడ్డ పెడతాను అంతవరకును. ఇక పండగలప్పుడు ఎలాగో తప్పదండి. మొత్తం అంతా ఇల్లంతా కడుక్కొచ్చేయాలి. వంటగది మాత్రం నాకు ఈ వర్షం పడడం వల్ల చాలా చాలా చిరాకనిపించేసిందండి నాకు. నాకనే గాదండి, ఎవరికైనా వంటగదిలోకి వెళ్ళడంతోటే అక్కడ మనసంతా కూడా ఫ్రెష్‌గా అనిపించాలి. గ్యాస్ స్టవ్ జూసినా, ఆ వంట సామానం జూసినా, అలాగే మనం కూరగాయలు పెట్టుకునేది జూసినా, బీరువా చూసినా ఏదైనా గానీ నీట్‌గా కనిపిస్తే పనైతే
ఉత్సాహంగా చేసుకోవాలనిపిస్తుంది. మనసు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదండీ! ఫీలింగ్ అయితే వంట చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా చిరాకు కూడా రాదండి. ఎవరేం వండమన్నా గానీ ఇట్టే వండేయగలం అనిపిస్తుంది వంటగది నీట్‌గా ఉంటే. ఇక నా చిన్న వంటగదినే శుభ్రం చేసుకుంటే నాకింత ఫీలింగ్ ఉంటే కొంతమందివి చాలా చాలా పెద్ద వంటగదులుంటాయి. ఇంకా మంచిగా ఉంటాయి కదండీ! ఇక దేనికి అలవాటు పడిన వాళ్ళు దాంట్లోనే ఆనందాన్ని అనుభవిస్తారు. నాకిదే చాలండి. ఇందులోనే నా ఆనందం ఏదైనా గానీ. ఎందుకంటే మరి ఇంతకు మించి మనకుందనుకోండి అది గావాలనిపిస్తుంది. ఇదే ఉంది కాబట్టి నాకిప్పటికైతే ఇది చాలనిపిస్తుంది. దీన్నే ఇలా శుభ్రం చేసుకుంటూ బాగోనప్పుడల్లా దీన్ని మంచిగా చేసుకుంటూ నా పనులైతే ఇక్కడే నెరవేర్చుకుంటూ ఉండాలి కదండీ మరి. ఆ స్టవ్ అయితే కడిగేసి నీట్‌గా పైన పెట్టేశాను. ఆ తర్వాత పాప వాళ్ళొచ్చేసారండి స్కూల్ నుంచి. ఇక పెద్ద పాప అయితే నాకైతే నీళ్ళైతే పైకి తీసుకొచ్చి నాకు బకెట్‌లో పోస్తూ ఉంటుంది. నేనేమో అలా చీపురుతోటి పరాపరా లాక్కొచ్చేసానండి మొత్తమంతా. షాంపూ వేసి కడిగాను. ఇక సర్ఫ్ వేసామనుకోండి ఆమె నురగ అయితే ఎన్ని బకెట్లు నీళ్ళు పోసినా గానీ అవ్వదు. అందుకని షాంపూ వేశాననమాట. నాకు నేనుగా చేసుకుంటేనే ఏ పనైనా నాకు ఈజీగా ఉంటుందండి. ఇంకొకరు చెయ్యి వేయాలని వాళ్ళనుకున్నా నాకు అలా వేసి చేశారనుకోండి నాకు అంతగా ఆ పని చేసుకున్నట్టు అనిపించదు. ఇంకా నాకు పనైతే ట్రగుల్ అయిపోయినట్టు ఉంటుంది. నాకు నేనుగా చేసేసుకున్నాననుకోండి స్పీడ్‌గా చేసేసుకుంటాను. ఎవరేమనుకుంటారో నాకు తెలీదు గానండి. నేను ఏ పని చేసుకున్నా అది నేనే చేసేసుకోవాలి. నా చేత్తోనే చేసుకోవాలి. నేనే చక్కబెట్టేసుకోవాలి. అది మొదటి నుంచి ఏ టు జెడ్ నాతోనే అవ్వాలని అనుకుంటానండి. అదొక రకమైన మరి ఏంటో నాకు తెలీదు గానండి. నాకు నేనుగానే చేసుకోవాలనుకుంటాను. వాళ్ళు బాగా చేయరని కాదండి. కానీ అది నా చేత్తోటే అయిపోవాలి. నేనే మొదలుపెట్టాను కాబట్టి. ఇంకొకరి ద్వారా చేయించుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందనేసి నాకు వాళ్ళు ఒకవేళ చేస్తానన్నా గానీ వద్దనే అంటానండి నేను. ఇక ఈ పనంతా కూడా నీట్‌గా చేసేసుకున్నాను. తోమేటప్పుడు, తుడిచేటప్పుడు, దులిపేటప్పుడు కొంచెమైతే నాకు ఇబ్బందిగానే అనిపించిందండి. ఎందుకంటే అవుతుందా లేదా 4 అయిపోతుంది టైము. కనీసం 4:30 కన్నా చేయగలనా అనే బెంగొచ్చేసింది. కానీ 4:30 కల్లా అయిపోయిందిలెండి పనైతే. ఇంకా మొత్తం కడిగేసిన తర్వాత ఈ బియ్యం పెట్టయితే నేను శుభ్రంగా తోమేద్దాం అనుకున్నాను కానీ తోమలేదు ఇక ఆరదనేసి దాన్ని అలా అరుగు మీదే ఉంచేశాను. వంటగది అంతా శుభ్రం చేసినప్పుడు దీన్ని మాత్రం ఎందుకు శుభ్రం చేయకూడదనేసి నేను స్పాంజీ తోటైతే సబ్బు రాసుకుని శుభ్రంగా దాన్ని 1కి 3 సార్లు తుడిచేసుకుని పొడి క్లాత్‌తో కూడా తుడిచేశానండి తర్వాత. ఇక అప్పుడు తీసుకెళ్ళి అయితే దీన్ని పైన పెడదామని అంతవరకు ఆరేలాగా అక్కడ అరుగు మీదే ఉంచాను. ఇక మొత్తం నీట్‌గా పైనుంచి కిందకైతే కడుక్కొచ్చేసాను. ఫ్యాన్ పెట్టేశానండి ఆరిపోద్దనేసి. సామానమంతా తీసుకెళ్ళి మరలా పైన సర్దుకోవాలి గదా! తిరగదీసేటప్పుడు ఎంత పనుంటుందో వీటన్నిటిని సర్దేటప్పుడు అంతకన్నా ఎక్కువ పనుంటుందండి. మొత్తమంతా ఆరిపోయిన తర్వాత అక్కడక్కడ తడుంది గానండి. ఇక ఇక్కడైతే ఆరిపోయింది నీట్‌గా. కొద్దిగా అక్కడన్నా ఉంది. ఇక ఈ సామానం మరి ఇంకా సర్దుకునే టైం అయిపోయింది గదండీ! ఇక చీకటి పడిపోద్ది కదా! అందుకని ఇక పైకి ఒక్కొక్కటిగా అయితే తీసుకొచ్చేసాను. ఇక వదినైతే టీ పెడుతుందండి. ఇలా ఇంత పని చేసుకున్న తర్వాత టీ తాగుతూ ఉంటుందండి. నీరసమంతా పటాపట్ ఎగిరిపోతుంది కదా! ఎంత పని చేసినా గానండి మనం పని చేసేటప్పుడు ఆ టైంకి కొద్దిగా టీ అయినా, కాఫీ అయినా ఏది అలవాటున్న వాళ్ళు అది తాగితే మనసంతా కూడా ఫ్రెష్ అయిపోతుంది. ఈ పని ఇంకా ఉన్నదనుకోండి దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. చెయ్యాలనిపిస్తుంది. నీరసమంతా ఎగిరిపోతుంది. ఇక అదైతే స్టాండ్ దాని ప్లేస్‌లో అది పెట్టేశానండి. నేను పెట్టలేనేమోనని వదిన అయితే ఒక చెయ్యేసిందనమాట. ఇక దాన్ని సర్దిన తర్వాత అందులో ఉన్నవన్నీ తీసుకెళ్ళి సర్దాలి కదండీ! బియ్యం పెట్టినవి కూడా తీసుకొచ్చేసాను. దాని ప్లేస్‌లో పెడదాం అనుకున్నాను గానీ తడిగా అనిపించింది. అందుకే పక్కన పెట్టాను. ఇక బిందె కూడా నీట్‌గా కడిగేసుకొని నీళ్ళు పట్టుకొని తెచ్చుకొని దాని ప్లేస్‌లో దాన్ని పెట్టాను. పీట కింద పెడతానండి గ్యాస్ బండ పక్కన పీట వేసి దాని మీదేమో బిందెడతాను. ఇక ఈ డబ్బాలన్నీ కొద్ది కొద్దిగా తీసుకొచ్చేసాను. ఇక నాకు పాప అయితే హెల్ప్ చేసిందండి. ఈలోపు వదినైతే టీ ఇచ్చిందండి. టీ అయితే అలా ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ ఎదురుగుండా కూర్చొని తాగుతూ ఉంటే అబ్బా! ఈ పనంతా చేసినదంతా మర్చిపోయానండి. ఒక్క 5 నిమిషాలు మొదలండి. వీటిలో ఉన్నవన్నీ కూడా ఎందులో ఏముందో, ఏ మూత ఎక్కడుందో అన్నీ వెతుక్కొని ఇలా తోమినప్పుడల్లా ఇదొక ఆటలాగా ఉంటుందండి. పిల్లలు సర్ది పెడతారు. దాని మూతలు ఏవో ఏంటో చూసి ఇక వాళ్ళని పెట్టమంటానండి. పెద్ద పాప, చిన్న పాప వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ ఈ డబ్బాలు తోమకుండా ఉండేటప్పుడు అయితే అస్సలు చూడాలనిపించదు. కానీ తోమిన తర్వాత ముద్దు ముద్దుగా అనిపిస్తాయి. ఇన్ని డబ్బాలెందుకు ప్లాస్టిక్ డబ్బాలు నాగమణి అని మీరు అంటున్నారా? ఇవన్నీ తీసేద్దామనే అనిపిస్తుందండి. తర్వాత తీసేయవచ్చులే అని ఇలాగే కంటిన్యూ చేసేస్తున్నాను. మంచిగా ఉన్నవి వాడేసి బాగోలేనివి అయితే పక్కన పెట్టేస్తానులెండి. వీటన్నిటిలో నూకలు, రవ్వలు, పప్పులు ఇవన్నీ దేనిలోనూ ఖాళీ ఉండదండి. అన్నిటిలో అన్నీ వేసేస్తూ అదిగోండి అక్కడ కూరగాయలు పెట్టుకునే దగ్గర సైడ్‌నయితే పీట వేసుకుని ఆ పీట మీద పెద్ద డబ్బాలు, దాని మీదేమో ఇంకొంచెం పెద్దవి, అలా చిన్నవి ఇలా మొత్తం కూడా సర్దేస్తాననమాట నీట్‌గా. ఈ డబ్బాలన్నీ కూడా అల్మరాలుంటే వాటిల్లో సర్దుకోవాలి.
సర్దుకోవచ్చు. కానీ మరి అరమర లేదు కదండీ! అందుకని అక్కడ కింద పీట వేసి పీట పైనే అలా సర్దుతూ ఉంటాను. అలా మేనేజ్ చేస్తున్నాను. స్టాండ్ తీసేసుకోవచ్చండి. స్టాండ్ కొనుక్కునే పని ఉండదండి. మా వారు చేస్తారు. ఆయన్ని చెయ్యమని ఇక నేనైతే వదిలేసాను. మన ఇంట్లో ఏదైనా పని చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఆ పని చేయలేరు. రేపు అంటూ చెరిపేస్తారు. ఇక ఎలాగో పడగొట్టేస్తాం కదా! ఎందుకులే అంటారు. ఇక ఇదంతా కూడా సర్దేసుకున్న తర్వాత ఇలా ఉందనమాట. ఇక పనికిరానివైతే కొద్దిగా తీసేసానులేండి డబ్బాలైతే. పెరుగు డబ్బాలన్నీ కూడా మూట కడితే ఒక సంచి నిండా అయ్యాయండి. వాటిని కూడా చూపిద్దాం అనుకున్నాను గానీ మర్చిపోయాను. వాటినైతే బయట పెట్టేశాననమాట. వంట బీరువా ఇవన్నీ కూడా ఇలా నీట్‌గా సర్దేసుకున్నానండి. ఇలా పప్పులు, ఉప్పులు అలాగే ఆ తాలింపు సరుకులు, ఎండుమిరపకాయలు, చింతపండు ఇవన్నీ కూడా ఇక్కడ సర్దుకుంటాను. చేదుకి అందుబాటులో ఉండేలాగా. ఇంకా నాకు నూకలు అలాంటివైతే ఇవన్నీ బల్లపైనే పెట్టుకుంటాను మ్యాక్సిమం. ఇంకా ఇటు సైడ్ ఉన్న డబ్బాల్లోనైతే మినపప్పులు ఇంకా ఉంటాయి కదండీ! రకరకాలుగా వేరుశెనక్కాయలు, వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ సర్దుతాననమాట. గ్యాస్ స్టవ్ మీద నేను ఎక్కువ పాలు, టీలు, కూరలేనండి. అన్నం అయితే మ్యాక్సిమం ఎప్పుడైనా వండుతాను గానీ పద్దాకా వండను గానీ, ఈ పాలు పొంగిపోతాయేమో, టీ పొంగిపోతుందేమోనని చిన్న గిన్నెలైతే నేను ఎప్పుడు కూడా ఉంటాయండి వీటి కింద. అవి పాడైనప్పుడు తీసి తోమి మళ్ళీ పెట్టేస్తూ ఉంటాను. మరి అంతమాను పొంగిపోతాయి కదండీ! వాటి కిందేమో గిన్నెలు పెడతాను కదండీ! ఈ గ్యాస్ బల్ల కింద కూడా కొన్ని గిన్నెలైతే ఉంటాయి చూడండి. వాటి నిండా వేస్ట్‌గా పడిపోతుంది. టీలు, పాలు ఒలిగిపోయనేసి అలా గిన్నెలైతే పెడతాను. పిల్లల క్యారేజీలు అన్నీ కూడా అందుబాటులో ఇక్కడ ఉండేలా సర్దుకుంటాను. వడియాలైతే వేయించేసుకున్నారండి. పప్పుచారు కాసాను పొద్దున్న. ఇక మూకుడేమో అక్కడ పెట్టేసి ఉంచారనమాట. దాని మీద నేను మూత పెట్టేశాను. ఇంకా ఇలా అండి వంటగదిని మొత్తం నీట్‌గా చేసుకున్నాను. అవుద్దో అవ్వదో అనుకున్నాను. 12 గంటలకు మొదలుపెట్టాను. అలా రాత్రి అయిపోయింది. 7 అయిపోయిందండి. అలా ఒక్కొక్కటిగా అయితే మొత్తం సర్దుకున్నాననమాట. ఈ బియ్యం తెచ్చి 2 రోజులు అవుతుంది. ఇదంతా సర్దిన తర్వాత బియ్యం పెట్టి ఇవన్నీ కడగాలి కదా అనేసి బియ్యం నేను బయటే ఉంచేసాను. బియ్యం పెట్టెలో పొయ్యలేదు. ఇక తర్వాత అవంతా నీట్‌గా చేసిన తర్వాత బియ్యం కూడా అందులో పోసేసుకొని సర్దేసుకుంటున్నాను. బియ్యం పెట్టెలో మాకు బియ్యంతో పాటు తినుబండారాలు కూడా చాలానే దాస్తూ ఉంటానండి. ఆ రస్కులైనా, బన్ ఎలాగో ఫ్రిడ్జ్‌లో ఉంటుంది. రస్కులు అలాంటివి, ఇంకా పిండి ప్యాకెట్లు ఇలాంటివి ఏవైనా ఉంటే బియ్యం పెట్టెలో పెడుతూ ఉంటాను ఎక్కువగాను. ఇలా వంటగది మొత్తాన్ని కూడా నీట్‌గా సర్దేసుకున్నానండి. ఇక పని మొదలుపెట్టేదాకా రేపంటూ జరుపుతాం గానండి, మొదలుపెట్టేసిన తర్వాత ఈజీగా అయిపోద్ది. ముందు కష్టం అనిపిస్తుంది గానీ చేస్తూ వెళ్తే అదే అలవాటయిపోతుందిలేండి. అలవాటేముందిలేండి, అంతమనం కడిగేవాళ్ళమే కదా! తుడిచేవాళ్ళమే కదా! ఇలా చేసుకున్నానండి. వీడియో మరి ఇంతవరకు చూశారు కదా! చూస్తే నచ్చితే గనక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. నేను మరో వీడియో చేయడానికి నాకు చాలా మోటివేట్‌గా ఉండాలంటే మీరు కామెంట్ తప్పనిసరిగా చేయండి. పొద్దుటి నుంచి పని చేసి మొఖమైతే అలా అయిపోయిందండి. ఎలా అయిపోయినా పర్వాలేదులెండి. నాకు మాత్రం పని అయిపోవడం ముఖ్యం అనమాట. ఇక ఈ పనంతా కంప్లీట్ అయిన తర్వాత ఊపిరైతే చక్కగా పీల్చుకోగలిగాను. థ్యాంక్ యూ.